వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వెస్లీ గారు, జేబీ రాజు గారు, ఇతర మిత్రులు ఉన్నారు. అలాగే వేదిక ముందు కూడా అనేక చాలాసేపటి నుండి చాలా సహనంతో ఓపికతో ఉంటున్నారు. మీ ఓపికకి ఇప్పుడు పరీక్ష పెట్టగానే 2-3 ముఖ్యమైన అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా. ఒకటి, సందర్భం. మనం ఈ నెల మొత్తం కులరహిత సమానత్వ సమాజం కావాలని చెప్పి సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకోసం అంటే మనకి చాలా స్పష్టంగా అంబేద్కర్ గారు ఒక విషయం చెప్పారు. కులం పునాదుల మీద ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించడం సాధ్యం కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. రాజ్యాంగం ఒక మంచి సమాజాన్ని, అంటే సమానత్వంతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో రాయబడినటువంటిది రాజ్యాంగం. అయితే ఇప్పుడు ఆ రాజ్యాంగానికి అసమానతలు అలాగే కొనసాగాలి, సమానత్వం ఉండకూడదు, మనుషులందరూ సమానం కాదు అని చెప్పి ఆ రకమైనటువంటి భావాలను ప్రచారం చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేసే పొజిషన్లో ఉన్నారు. ఈ రాజ్యాంగాన్ని సమానత్వం కోసం అమలు చేసే ఏదైతే రాజ్యాంగం ఉందో దాన్ని అమలు చేసే వ్యక్తులు ఎవరున్నారు అంటే, అసమానతలు ఉండాలి, అసమానతల వ్యవస్థ ఉండాలి, అదే మంచిది అనే కోరుకునేటువంటి వ్యక్తులు ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేసేటువంటి పొజిషన్లో ఉన్నారు. ఈ సందర్భంలో మనం కుల నిర్మూలన గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, దానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి ఉద్యమాలు ఈ ఒక్కరోజు ఇప్పుడు వచ్చినటువంటి కాదు. అంబేద్కర్ కంటే ముందు కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. బౌద్ధం కొంత అప్పుడున్నటువంటి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా ఫైట్ చేసి, ఆ తర్వాత ఇస్లాం వచ్చిన తర్వాత కూడా ఇస్లాం కుల వ్యవస్థ దీనికి సంబంధించినటువంటి కొంత ఘర్షణ జరిగింది. క్రిస్టియానిటీ వచ్చినప్పుడు దాంతో కూడా జరిగింది. ఆ జరుగుతున్నటువంటి క్రమంలో మనం చూస్తే భక్తి ఉద్యమాలు ఇలాంటి రకరకాల ఉద్యమాలు వచ్చినాయి. కానీ ఇక్కడ గమ్మత్తు ఏంటంటే, ఏ వ్యవస్థ వచ్చి కులానికి వ్యతిరేకంగా ఫైట్ చేయాలనుకుంటే ఆ వ్యవస్థలోకి కులం వెళ్తూ ఉంటుంది. ఈ కులానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, అది ఎక్కడికి పోతే మనిషి భారతీయుడిగా ఉన్నటువంటి కులాన్ని విశ్వసించేటువంటి వ్యక్తి ఎక్కడికి పోతే తనతో పాటు కులాన్ని కూడా తీసుకెళ్తా ఉంటాడు. అందుకని మనం ఇంగ్లాండ్లో కూడా చూసాం కులం, అమెరికాలో చూసినాం కులం, ఆస్ట్రేలియాలో చూసినాం కులం. ఎందుకంటే అక్కడ ముందు భారతీయులు పోక ముందు కాడ కులం లేదు. కానీ మనం ఎప్పుడైతే అడిగిపోయినామో అడిగి కులం వస్తాం. అయితే ఇక్కడ ఎందుకు అంత ఇదిగా ఇప్పుడు ఇస్లాం వచ్చింది, ఇస్లాంలో కూడా కులం వచ్చేసింది. ఇప్పుడు మన సర్వే లెక్కలు తీస్తే వాడు వేరుగా తీశాడు, దోబీ ముస్లింలు అంటే వృత్తితో లింక్ ఉంది అన్నట్టు. దోబీ పని అంటే బట్టలు ఉతికేటోడు, చాకలోళ్ళు లేకుంటే రజకులు, లేదంటే దోబీ ముస్లిం. అజాం ముస్లిం అంటే మంగళ పని చేస్తే వాడు అజాం ముస్లిం అయిపోతాడు. లేదు తుర్కకాష తీశారు, కాష పని చేస్తాడు, కాష పని చేసేవాడు హిందువులలో ఉంటారు, వాడు ముస్లిం గుండి కాష పని చేసినా వాడు తుర్కకాషవాడు అన్న, వాడి కులం అయితే పోలేదు ఎక్కడికి. అది వెంట వస్తున్నటువంటి స్థితే కనపడుతుంది. అలాగే ఒక దగ్గర నేను చూసిన ఈ చాపలు అనేటువంటి వాళ్ళు పిచ్చగుంట ఏం పని చెప్తుంటారు, పిచ్చగుంటలో అంటారు. వాళ్ళు వంశరాజులు కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముస్లింలలో ఆ వృత్తి చేసే వాళ్ళని వాళ్ళు ఏమంటున్నారు అంటే పిచ్చగుంట ముస్లిమ్స్ అంటున్నారు. నేను చూసే వాళ్ళని వాళ్ళు పిచ్చగుంట ముస్లిం కదా అంటే వీళ్ళు ఎట్లుంటారో చూద్దామని మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు ఊళ్ళో పోయినాం. అయితే ఇక్కడ పిచ్చగుంట ముస్లింలు ఉన్నారమ్మా అని చెప్పాడు. అంటే ఎవరు వాళ్ళని చూద్దామని వాళ్ళు ఇంటికి పోయినాడు ప్రత్యేకించి. పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చేపలు అల్లుతూ ఉన్నారు. చేపలు మనం ఏమంటారు దాన్ని, ఈత కమ్మలతో. అంటే కులం అనేటువంటిది భారత సమాజంలో అది క్రిస్టియానిటీ దాంట్లో పోయి, అందుకని మనం చూస్తాం రెడ్డి క్రిస్టియన్లు, కమ్మ క్రిస్టియన్లు, మాల క్రిస్టియన్లు, మాది క్రిస్టియన్ అయ్యేవన్నీ అట్లే ఉంటాము. ముస్లింలలో కూడా కుల వ్యవస్థ వచ్చేసి, అంటే అన్ని ఏది వస్తే వీళ్ళు ఎక్కడికి పోతే అక్కడికి కులాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంత క్లిష్టమైంది అన్నట్టు కులం అనేది ఇక్కడ. అందుకని ఆ కులం ఉండకూడదు. అయితే ఆ కులం పోవాలి అని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం. అయితే ఆ కులం ఉండాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఇప్పటిదాకా నేను చెప్పినట్టు వాళ్ళ అధికారంలో ఉంది,
వాళ్ళు ఇప్పుడు ఏంటి, దానికి కుల వ్యవస్థ అనేది కాకుండా మన వాళ్ళు ఏమంటున్నారు, సనాతన ధర్మం అని చెప్పేసి చెప్తున్నారు. అని వాళ్ళు చెప్తున్నారంటే అది మనుధర్మాన్ని చెప్తున్నారు. మనుధర్మం అసమానతలు, కుల అసమానతలు, అలాగే స్త్రీ పురుష అసమానతలు, అలాగే మనుషులకు సంబంధించినటువంటి అనేక అంతస్తులో డిఫరెన్స్ ఉండాలి అని చెప్పి కోరుకునేటువంటి మనుధర్మమే అదే కులధర్మము. కాబట్టి కులధర్మం ఉండాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు ఇప్పుడు పాలనలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనకి ఇంకా పోరాడడం అనేది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిగానే ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దళిత ఉద్యమాలు, లేదు అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజల ఉద్యమాలు సమానత్వ సమాజం కోసం కొంత ఎజెండాగా పోరాటం చేస్తూ ఉండేవి. కానీ క్రమంగా అవి కూడా ఎట్లా మారుతూ వస్తున్నాయంటే, అగ్ర కులాల్లో ఉండేవాళ్ళు, లేకపోతే ఆధిపత్య కులాల్లో ఉండేవాళ్ళు కులం ఉండాలని కోరుకుంటే అది వాళ్ళ స్వార్థం, దానికోసం ఉపయోగపడుతుంది కాబట్టి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మారింది ఏంటి, హిందీ కులాల నుండి వస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా కులం ఘనీభవించిపోవాలి, ఉండాలి అనేటువంటి భావన వస్తుంది. అందుకని ఇక్కడ అనేక చిన్న కుల సంఘాలు మనం చూస్తా ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కుల సంఘాలు వస్తున్నాయి. వచ్చి ఇప్పుడు ఆ కుల సంఘాలు కులం పోవాలనే డిమాండ్ పోయింది, అసలు కులం వద్దు అనేటువంటి డిమాండ్ పోయింది. కాబట్టి అది ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతం. అంటే కులం ఘనీభవించడం కోసం అది దారి తీసేటువంటి అవకాశం ఉంది. అందుకనే మనం వివక్షకు గురవుతూ, అణచివేతకు గురవుతూ, ఇబ్బందులు పడుతూ, కుల అసమానతలను భరిస్తూ దాన్ని అలాగే ఉండాలి అనేటువంటి భావన మన చేత పలికియడం కోసమే ఇప్పుడు బీజేపీ ఇలాంటి భావజాలాన్ని ముందుకు తీసుకొస్తూ ఈ కులాల మధ్య ఉండేటువంటి అంతరాలు అలాగే ఉండేలాగా చూడాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. అందుకనే సమరసత అని, లేకుంటే సామాజిక ఇది అని చెప్పి రకరకాల పేర్లతో ఈరోజు మన ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిని అర్థం చేసుకొని మనం ఈ యొక్క కుల రక్కసి, లేదంటే కుల అసమానతలు, కుల అణచివేత అనేటువంటి దానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు కొన్ని దారులు ఉండే దీని నుండి బయటికి పోవడానికి, లేదు కులం మారి వేరే దాంట్లో పోవడానికి ఒక అవకాశం ఉండే. ఇప్పుడు అనేక యాక్చువల్గా దాన్ని బలవంతం పద మార్పిడి చట్టం అని కాదు, అసలు మతం మారకుండా మారేటువంటి హక్కు, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కును బలవంతంగా అణిచివేసి అదే మతంలో అదే కులాన్ని భరిస్తూ మా కాళ్ళ కిందనే మీరు ఉండాలి అని చెప్పి శాసించేటువంటి చట్టాలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాము. అందుకనే వీటన్నిటికీ కూడా వ్యతిరేకంగా మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మారడమా మారకపోవడమే ఆయన ఇష్టం. మార్పు ఇప్పుడు రిజర్వేషన్ కూడా పోతా ఉంది, తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నటువంటి స్థితి కూడా వస్తూ ఉంది. వీటన్నిటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసము కేవీపీఎస్ రాబోయేటువంటి కాలంలో చేసేటువంటి పోరాటాలకి మేము కూడా అండగా ఉంటాము, కలిసి పనిచేయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.